గద్దర్ మాట పాట అందరికీ అర్థమయ్యేలా ఉండేవన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 100 ఉపన్యాసాలు గద్దర్ ఒక్క పాటకు సమానమన్నారు. పాట ఉన్నంతకాలం గద్దర్ సజీవంగానే ఉంటారని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. గద్దర్ లేని పోరాటమే లేదని గుర్తు చేశారు. గద్దర్తో తనకు అనేక తీపి జ్ఞాపకాలున్నాయని చెప్పారు. ఈ మేరకు సిద్దిపేటలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ రచనల ఆవిష్కరణ సభలో హరీష్ రావు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగలో ఒక్కొక్క పువ్వును పేర్చి మనం బతుకమ్మను ఎలా తయారు చేస్తామో సూర్యం గారు గద్దర్ గారు పాడిన ఒక్కొక్క పాటను పేర్చి ఇవాళ పాటల బతుకమ్మను అద్భుతంగా తయారు చేశారు. గద్దర్ అన్న పాటలు ఇవాళ అసలు నాకు తెలిసి ఆయన లేని ఉద్యమమే లేదు. అది ఏ పోరాటం అన్నా కావచ్చు, రైతాంగ పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఆయన లేని పోరాటమే లేదని ఈ 5 దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరన్న ఉన్నాడు. అది సారా ఉద్యమంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, దళిత ఉద్యమం కావచ్చు, విప్లవ పోరాటం కావచ్చు, ఏ పోరాటమైనా ఆ పోరాటం వెనుక గద్దరన్న ఒక గొంతుకై నిలిచిండు. అంటే అది న్యాయం అనుకుంటే ఆ పోరాటానికి అండగా నిలిచిండు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. నా అదృష్టం మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నతో కలిసే అదృష్టం నాకు వచ్చింది. చాలాసార్లు మా ఇంటికి వచ్చి మేమందరం కలిసి భోజనం చేసిన గొప్ప తీపి జ్ఞాపకాలు కూడా నాకున్నాయి. గద్దరన్న మేము కలిసి అనేక సార్లు భోజనాలు చేసేవాళ్ళం. చాలా విషయాలు గంటల కొద్దీ ఆయన మాట్లాడేవాడు. అలాంటి జ్ఞాపకాలు నేను పదిలంగా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను. ఆయన మాట కానీ పాట కానీ అత్యంత సులభంగా అతి సామాన్యంగా ఉండేది. అంటే ఎవరికైనా ఒక 100 ఉపన్యాసాలు గద్దరన్న ఒక పాటకు సమానం. 100 ఉపన్యాసాల సారాన్ని ఒక్క పాటలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రజల గుండెల్లో చేరుకునేంత గొప్పగా ఆయన పాట ఉండేది. సో అలాంటి గద్దరన్న ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన భౌతికంగా లేకపోవచ్చేమో, కానీ ఈ పాట ఉన్నంతకాలం గద్దరన్న సజీవంగానే ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దరన్న యొక్క పాత్ర చాలా గొప్పది. తెలంగాణ ఉద్యమంలో మేము మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 23 ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకున్నప్పుడు మా రసమై బాలకృష్ణ ధూమ్ధామ్ ప్రారంభించింది. ఆ ధూమ్ధామ్లో గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద అనే పాట వస్తుంటే రోమాలు నిక్కబొచ్చేటి. అసలు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉర్రూ తొలగిపోయేవాళ్ళు. అంటే ఆ పాట ఎంత ఉర్రూ తొలగించేదంటే అసలు ఏ సినిమా యాక్టర్నో ఇంకెవరినో చూస్తే కూడా ఉండేది కాదు. అక్కడికి వచ్చిన వేల లక్షల మంది ఇట్లా ఉర్రు తొలగిపోయేటువంటి దృశ్యాలు గద్దరన్న పాడుతుంటే చూసే అదృష్టం నాకు దొరికింది. అలాంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. అప్పుడు 2008లో మేమందరం తెలంగాణ కోసం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే రాజీనామా చేసినాం. అప్పుడు ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అని ఒకటి ఉండేది. వాళ్ళు వీళ్ళ మీద పోటీ పెట్టాలన్నారు. ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ రాజీనామా చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పోటీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఆ రోజు మన సిద్దిపేటలోని మల్టీపర్పస్ హై స్కూల్ గ్రౌండ్లో ఒక సభ జరిగితే ఆ సభకు 2008వ సంవత్సరంలో వచ్చిన గద్దరన్న వాళ్ళు తెలంగాణ కోసం త్యాగం చేసిండ్రు, వాళ్ళ మీద పోటీ పెట్టొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇదే తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి గద్దరన్న దగ్గరికి పోయి నువ్వు కరీంనగర్లో కేసీఆర్ మీద పోటీ చేయండి అని చెప్పి అడిగిండు. వాళ్ళు అడిగితే అసలు కేసీఆర్ మీద నేను పోటీ చేసేదేంటి, అసలు మీరు పోటీ పెట్టడమే తప్పు, ఈ పని మానుకోండి, ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి గద్దరన్న. అవసరమైతే నేను నిలబడి ప్రచారం చేసి గెలిపిస్తే వాళ్ళు త్యాగం చేసిండ్రు అని చెప్పి చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో మా మిత్రులు కీర్తిశేషులు సోల్పేట రామలింగారెడ్డి గారు అప్పుడు 3000 ఓట్లతో ఓడిపోయింది. చాలా సందర్భాల్లో ఆయన గుర్తు చేసిండు, ఇదే ఐక్య కార్యాచరణ తరఫున నిలబెట్టిన అభ్యర్థికి 3-4 వేల ఓట్లు వచ్చినాయి, మీరు అనవసరంగా ఎందుకు పెట్టిండ్రా పోటీ, ఒక ఉద్యమకారుని ఓడగొట్టిండ్రు, రామలింగారెడ్డిని ఓడగొట్టిందని అనేక సందర్భాల్లో ఆయన చర్చలు జరిగినప్పుడు మాటల సందర్భంలో గుర్తు చేసినటువంటి నేను మాటలు కూడా గద్దర్ గారి నోట విన్నాను. అట్లా ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు బాగా చేస్తున్నాడు, ఇది రావాల్సిందే తెలంగాణ, ఇది మంచి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఉద్యమానికి కేసీఆర్ గారికి అండగా కూడా గద్దర్ గారు నిలబడ్డారు.